సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు 10-16 వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారని ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డిలు ధీమా వ్యక్తం చేశారు. ఆదేశాల మేరకు మన పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోకి తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అట్లనే కౌన్సిలర్, వార్డు మెంబర్లు, ఇంకా బీఆర్ఎస్ లీడర్స్ చేరడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. ఎప్పుడైనా కానీ కలుసుకొని పని చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. మరి ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ లీడర్స్, మీకు ఎటువంటి నష్టం జరగదు. ఇప్పుడు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఎక్కడ మీకు కనిపించదు. మరి ఎట్లయితే ఆ రోజు మనం ఎమ్మెల్యే గారిని 47,000 ఓట్స్ మెజారిటీతో గెలిపించుకున్నాము, ఇదే విధంగా మనకి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కానీ, మరి సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ అంతకంటే ఊహించిన మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. మరి మా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు కానీ, మా లీడర్షిప్కి కానీ చెప్పేది నేను ఒకటే: ఎవరు వచ్చి జాయిన్ అయినా మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఉండే పొజిషన్స్ వాళ్ళకే ఉన్నాయి. మీ పొజిషన్స్ ఏమి ఎక్కడికి పోవు. ఎవరి కష్టార్జితం ప్రకారం వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. ఎవరికైనా కానీ ఒకళ్ళు వచ్చినంత మాత్రాన్ని ఇంకొకళ్ళు తప్పు చూపంటుంటారు. ఎవరికి ఉండే ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది. సో దానివల్ల మీరు ఎప్పుడు కూడా వేయకండి. మనందరం కూడా ఒక అక్కా చెల్లెళ్ళలాగా, అన్నదమ్ములాగా, మనం ఒక కుటుంబం లాగా కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి